హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం హోమ్ మేడ్ న్యాచురల్ ప్యూర్ అలోవెరా సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సోప్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ సోప్ని వాడడం వల్ల స్కిన్ వైట్నింగ్ అండ్ గ్లోయింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయడం లేదు కాబట్టి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా అలోవెరా జెల్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా సైజెస్లో కట్ చేసుకోవాలి. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బౌల్ పెట్టి స్టాండ్ మూలిగేంత వరకు వాటర్ వేయాలి. స్టాండ్ పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఈలోపు మిక్స్ చేసుకున్న అలోవెరా జెల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లిజరిక్ సోప్ బేస్ తీసుకున్నాను, మీకు ఏది సెట్ అవుతే అదే తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి 250 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న సోప్ బేస్ని డబల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేయాలి. డైరెక్ట్గా గ్యాస్ పై పెట్టకూడదు. మధ్య మధ్యలో స్పూన్తో అలా కలుపుతూ ఉంటే మనకి 2 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. అలా మెల్ట్ అయిన దాంట్లో 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్ని వేసి కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఎక్కువసేపు గ్యాస్ పై ఉంచకూడదండి, ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. అలా మిక్స్ చేసిన దాన్ని సిలికాన్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ మౌల్స్ లేకపోతే చిన్న బౌల్స్లో ఆయిల్ కానీ వ్యాజ్లైన్ కానీ అప్లై చేసి యూస్ చేయొచ్చు. దాన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టి తర్వాత ఇలా తీస్తే అంతే అండి, ఎంతో ఈజీ అయిన హోమ్ మేడ్ న్యాచురల్ అలోవెరా సోపు రెడీ అవుతుంది.